నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం ఛానల్లో ప్రసారం అవుతూనే ఉంటాయి. మనందరికీ సుపరిచితురాలు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, లైఫ్ కోచ్ డాక్టర్ ఆర్బి సుధ గారు రాశి ఫలితాలతో మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది. ఇక ఈ సంవత్సరంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఉంటాం, ఎన్నో ఆశలతో సంవత్సరాన్ని మొదలు పెట్టుంటాం. ఇక చివరి అంకానికి వచ్చేసాం. డిసెంబర్ మాస ఫలితాలు తెలుసుకోబోతున్నాం. డాక్టర్ ఆర్బి సుధ గారితో మాట్లాడబోతున్నాం. దానికన్నా ముందు ఈ డిసెంబర్లో గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఏ గ్రహం ఏ స్థితిలో ఉంది, ఎవరికి మంచి జరగబోతుంది అని మాట్లాడి ఆ తర్వాత మేషరాశి మొదలు మీన రాశి వరకు విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్కారం. గ్రహస్థితులు చెప్పండి. డిసెంబర్ మాసానికి ఆల్మోస్ట్ ఇయర్ అయిపోయింది, అలా అయిపోయినట్టు అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు మనకి డిసెంబర్ వచ్చేసింది కదా, ఇయర్ ఎండ్ కూడా అయిపోయింది. అంటే తొందరగా అయిపోయింది చాలా. అదే ఇంకా నెక్స్ట్ వచ్చేది కూడా బాగుండాలని కోరుకుంటూ ఫస్ట్ మనం గోచార ప్లానెట్స్ ఎక్కడెక్కడ ఏ ఉన్నాయో ఫస్ట్ చూద్దాము. ఎందుకంటే డిసెంబర్ రాశి ఫలితాలు మనం మాట్లాడుకోబోతున్నాం కదా ఇప్పుడు. సో ఫస్ట్ జూపిటర్, గురు మోస్ట్ ఇంపార్టెంట్ బెనిఫిక్. ఆయనేమో రిట్రోగ్రేడ్లోనే ఉన్నారు, ఇంకా వృషభంలోనే ఉన్నారు. శని ఏమో డైరెక్ట్ అయ్యారు, ఆయనేమో కుంభంలో ఉన్నారు. అలాగే రాహు ఏమో మనకి మీనం, కేతు ఏమో మనకి కన్యలో ఉన్నారు. సన్ మేజర్ ప్లానెట్ అంటే ఏంటంటే అందరికీ మేజరే కదా, ఇప్పుడు సన్ లేకపోతే ఏం చేయలేము. సో సన్, సూర్యుడు మనకి మూవ్ అవుతున్నారు. ఇప్పుడు 15th డిసెంబర్ ధనుసుకి మూవ్ అవుతున్నారు అనమాట. అలాగే 2 మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ జరుగుతున్నాయి. మార్స్ ఏమో 7th డిసెంబర్ రిట్రోగ్రేడ్కి వెళ్తున్నారు, ఎక్కడ మనకి కర్కాటకంలోనే. అలాగే 2nd డిసెంబర్ ఏమో మనకి శుక్రుడేమో మనకి మకరంలోకి వెళ్తున్నారు అనమాట. ఇదే నెల మళ్ళీ ఆయన కుంభంలో కూడా టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ అంటే డిసెంబర్ 24లో మారడం అనేది జరుగుతోంది. ఇవే జనరల్గా ఉన్న స్థితిగతులు. ఇంకోటి ఏంటంటే మనం మేజర్ ప్లానెట్ మనం మర్చిపోతున్నాము, మెర్కురీ. మెర్కురీ కూడా ఏంటంటే డైరెక్ట్ అవుతున్నారు అనమాట. ఆయన ఎక్కడున్నారు, ఆయన వృచ్చికంలో ఉన్నారు. సో ఆయన ఇప్పుడు ఏమో కంబషన్లో ఉన్నారంటే సన్తో కూడి ఉన్నారు కనుక. సో అది కూడా ఏంటంటే చాలా మటుకు మనం చూసామంటే ఖర్చులు చాలా ఎక్కువ అవ్వడం కానీ, సడన్ ఖర్చులు రావడం కానీ, ఎందుకో దూబరా ఖర్చులు రావడం కానీ, అలాగే బిజినెసెస్లో లాస్ రావడం కానీ, లేకపోతే చేసే పనిలోనే కొంత విరామం అంటాం, కొంత లీవ్ తీసుకుని రావడం కానీ, లేకపోతే చురుగ్గా పని చేయలేకపోవడం కానీ అనుకుందాం. సో ఇవన్నీ జరగడం అనేది జనరల్గా మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ మనం మాట్లాడుకునేది జనరల్గానే. ఎప్పటికైనా మనం చెప్పేది ఏంటంటే మన జాతక రీత్యా చెప్తాం. ఇది ఏంటంటే మన రాశి రీత్యా చెప్తున్నాం. అది ఒకే ఒక గ్రహం తీసుకున్నా అంటే ఏంటంటే రాశి అంటే చంద్రుడు ఎక్కడ ఉంటే, ఏ ఇంట్లో ఉంటే దాన్ని రాశి అని మనం తీసుకుని, ఏ స్టార్లో ఉంటే తీసుకుంటాము. సో రాశి పట్టే మాట్లాడుకుంటున్నాం, రాశి ఫలితాలే మాట్లాడుకుంటున్నాం కనుక తప్పక జాతకం పరిశీలించుకుంటే ఇంకా మంచిది ఎవరికైనా. అంటే స్పెసిఫిక్గా మనం రెమిడియల్ మెషర్స్ ఇవ్వడం కానీ తీసుకోవడం, అని ఏం వేసుకోవాలి, లేకపోతే జాతిరత్నాలు వేసుకోవాలా, లేకపోతే వేరే ఏదైనా పరిహారం చేయాలా, లేకపోతే ఎన్ని రోజులు చేయాలి, ఇవన్నీ చెప్పడం అనేది జరుగుతుంది. ఇక అందరూ వెయిట్ చేసే రాశి ఫలాలు. మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఏ విధంగా ఉంది డిసెంబర్ మాసం చెప్పండి. మేషరాశి వాళ్ళకి ఏంటంటే మనం చూసాము అంటే 11th మనకి శని ఉన్నారు. సో తప్పక లాభం అనేది వీళ్ళకి బాగానే ఉంటుంది ఈ నెల అంతాను. 2nd హౌస్లో మనకి జూపిటర్ రిట్రోగ్రేడ్, ఇవన్నీ మేజర్ ప్లానెట్స్ మనం మాట్లాడుకునేది. సో 2nd హౌస్లో రిట్రోగ్రేడ్లో ఉన్నారు కనుక తప్పక వాళ్ళు చేసే పనిలో కొంచెం స్తంభన అనేది ఉంటుంది. అంటే ఏంటంటే కొన్ని అడ్డంగాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే 12th రాహు ఉన్నాడు కనుక తప్పక వీళ్ళకి ఫారిన్ ట్రావెల్ ఉంటుంది, ఫారిన్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ట్రావెల్ ఉంటుంది, లేకపోతే ఫారిన్ టచ్ వస్తుంది, లేకపోతే స్పెక్యులేషన్లో ఎక్కువ వచ్చే ఛాన్సెస్, అంటే డబ్బు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, అలాగే పోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. రాబడే ఎప్పుడు మనం అంటే బ్యాలెన్సింగ్ యాక్టే కదా ఏదైనాను. సో రాబడి ఒకటే కాకుండా తప్పక ఏంటంటే 2 ఉంటాయి. అలాగే మనం చూసామంటే 5th లార్డ్ మనకేమో కరెక్ట్గా మనకి 9వ ఇంట్లోకి వెళ్తారనమాట. సో భాగ్యంలోకి వెళ్ళినప్పుడు అంటే సన్ మనకి ధనుస్కి వెళ్ళినప్పుడు మనం 15th డిసెంబర్ తర్వాత మాట్లాడుకుంటున్నాము. 2nd half ఆఫ్ దిస్ మంత్ వీళ్ళకి చాలా బాగుంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే స్పిరిచువల్ గ్రోత్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం వీళ్ళు ఏంటంటే ఏదైనా ఖర్చు పెట్టింది దానికి లాభం అనేది చూపిస్తారు. ఎందుకంటే 2 మేజర్ గ్రహాలు ఆల్రెడీ కొన్ని మంచి పొజిషన్లో ఉన్నాయి. అలాగే సన్ కూడా మూమెంట్ ఉంటే కనుక తప్పక వీళ్ళకి ఏంటంటే షైన్ అనేది వస్తుంది. అంటే ఏంటి, స్టేటస్ సింబల్ కింద, లేకపోతే స్టేటస్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట. అలాగే వీనస్ అంటే ఏంటి, 2nd లార్డ్ ఏమో 10th వెళ్తున్నాడు. సో తప్పక బిజినెస్ పీపుల్కి చాలా బాగుంటుంది. అలాగే ఆర్ట్ రంగంలో ఉన్న వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పాలి. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ రాశికి అధిపతి మార్స్ రిట్రోగ్రేడ్లో ఉన్నారు, నెక్స్ట్ ఇయర్ వరకు ఉన్నారనమాట. సో తప్పక ఏంటంటే కొన్ని ఇబ్బందులు
ఎస్పెషలీ ఏంటంటే ఆటంకాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఏదైనా సరే మిగతా గ్రహాలు స్ట్రాంగ్గా ఉన్నా కూడా ఈ రాశికి అధిపతి అయిన మార్స్ కొంచెం వీక్గా ఉన్నారు కనుక నీచిపడి ఉన్నారు, అట్ ద సేమ్ టైం రిట్రోగ్రేషన్లో ఉన్నారు. సో తప్పక ఏంటంటే వాళ్ళ స్పిరిచువల్ గ్రోత్ కానీ, లేకపోతే ఫైనాన్షియల్ గ్రోత్ కానీ, లేకపోతే ఇంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, ఎస్పెషలీ ఫ్యామిలీ తోటి. సో ఏంటంటే వీళ్ళు తప్పక పరిహారాలు చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. తప్పక వీళ్ళు ఏంటంటే ఓం మందాయ నమః అని చేసుకోవడం. అంటే రాహు 12th లో ఉన్నాడు, అండ్ దూరంగా ఉన్న వాళ్ళకి కొంత ఎడబాటు వచ్చే ఛాన్సెస్ నేను ఇందాక కూడా చెప్తున్నా, ఎడబాటు వచ్చేసాయి ఎస్పెషలీ దాంపత్య జీవితంలో. అలాగే కొత్తగా పెళ్లి కావాలి అన్న వాళ్ళకి పెళ్ళయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ ఇమీడియట్గా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్, అంటే మిస్అండర్స్టాండింగ్స్ అని చెప్పుకోవాలి. ఏదైనా ఇండివిజువల్ జాతకం చూడవలసింది, వ్యక్తిగత జాతకం చూడవలసిందే. ఇవన్నీ మనం జనరల్లే మనం మాట్లాడుకునేది. సో అలాగే మనం చూసామంటే మెర్కురీ 3rd లార్డ్ మళ్ళీ ఏమో ఏంటంటే 8th లో పడ్డారు, 8th లో ఉన్నారు. అట్ ది సేమ్ టైం ఆయన కంబషన్లో ఉన్నారు కనుక ల్యాండెడ్ ప్రాపర్టీస్ వీళ్ళకి వచ్చే ఛాన్సెస్ కూడా కొంచెం కనిపిస్తున్నాయి. అంటే ఏంటి, లాంగ్ టర్మ్ ఏదైనా కోర్ట్ కేసెస్ ఉన్నాయంటే వీళ్ళు గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి, ఎస్పెషలీ ప్రాపర్టీ విషయంలో అని చెప్పాలి. అండ్ ఏంటంటే తాతలాస్తు కానీ లేకపోతే సడన్గా గెయిన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే అలాంటి పొజిషన్స్ ఉన్నాయి కనుక. మనమేమో రెమెడియల్ మెషర్స్ మాట్లాడుకుంటున్నాం. తప్పక వీళ్ళు రెమెడియల్ మెషర్స్ ఏంటంటే నేను ఇందాక చెప్పినట్టు చాంట్ చేయడం ఒకటి, ఇంకోటి శనికి తప్పక పూజ చేయడం కానీ, అలాగే ఓం అనే మంత్రాన్ని, ప్రణవ మంత్రం మనకి తెలుసు, కంటిన్యూస్గా చాంట్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. శనివారం తప్పక వీళ్ళు వెళ్ళి శనీశ్వరుడికి, ఈశ్వరుడు, అలాగే మనకి ఏంటంటే కార్తీక మాసం, మార్గశిర మాసం అన్ని మంచి మాసాలే. సో తప్పక ఏంటంటే స్పిరిచువల్ గ్రోత్ ఉందని చెప్పాను కనుక తప్పక వీళ్ళు చేసుకుంటే కనుక, ఈ పరిహారాలు చేసుకుంటే కనుక వీళ్ళకి ఇంకా బాగుంటుంది. రైట్. సో అదండి మేషరాశి వారికి సంబంధించి కొన్ని పరిహారాలు చెప్పారు, కొన్ని విషయాల్లో జాగ్రత్త వహించాలి అని కూడా చెప్పారు. సో ఏదేమైనప్పటికీ జాతకాలను పరిశీలించుకోవడం అనేది మస్ట్. జాతకాలను పరిశీలించుకోవాలి, ఆర్బి సుధ గారి దగ్గరే చూపించుకోవాలి అనుకున్న వారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు, మేడం అపాయింట్మెంట్ లభిస్తుంది. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో రాశితో మళ్ళీ కలుద్దాం. నమస్తే.